ఇజ్రాయేలు బరి తెగించి శత్రువుల్ని ఒకరి తర్వాత ఒకరు అలాగా 24 గంటల్లో ముగ్గురు శత్రువు నాయకుల్ని కాల్చి చంపేయటంతో అక్కడ పరిస్థితులన్నీ చాలా ఉధృతంగా మారాయి. ఒక పక్క ఇజ్రాయేల్ చూసుకుంటే మూడు పక్కలా కూడా ముప్పేట వేటలాగా యుద్ధానికి సిద్ధం అవ్వాల్సి వస్తున్నది. రెండవది, ఎక్కడ ఈ యొక్క వారు ప్రపంచ యుద్ధానికి నాంది అవుతుందో అని చెప్పి ప్రపంచంలో శాంతి కాముకులంతా బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో లెబనాన్ మీద దాడి చేయడానికి పూర్తిగా సిద్ధమవుతున్నది ఇజ్రాయెల్. అందుకోసమే అన్ని దేశాలు, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ మొదలైన దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క పౌరుల్ని వెంటనే వెనక్కి వచ్చేయండి అని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. మన భారతదేశం కూడా అక్కడ ఉన్న వాళ్ళ భారతీయులందరినీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ సంక్షోభం ఎప్పుడు అవుతుందో ఏంటో